హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్. నేను మీ జాగ్రఫీ రాము సార్. సో ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన ఇప్పుడు మన భారతదేశంలోనే కలదు. ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ డివిజన్లో రియాస్ జిల్లాలో బక్కల్ కౌరీ ప్రాంతాల మధ్యలో చీనాబ్ నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు అత్యంత ప్రతిష్టాత్మకమైన చీనాబ్ రైల్వే వంతెన. మరి ఈ వంతెన 359 మీటర్ల ఎత్తును కలిగి 1315 మీటర్ల పొడవును కలిగి సుమారు 1486 కోట్ల బడ్జెట్ను ఖర్చు పెట్టి 8 సంవత్సరాల పాటు నిర్మించడం జరిగింది భారతీయ రైల్వే సంస్థ. అయితే ఈ నిర్మాణానికి డిజైన్ ఇచ్చింది మాత్రం తెలుగు మహిళ అయినటువంటి డాక్టర్ గాలి మాధవి లత గారు. ఈమె బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో జియో టెక్నికల్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ చీనాబ్ రైలు వంతెన ప్రత్యేకత ఏంటంటే ప్యారిస్లో ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైనది, న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎత్తైనది. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2025 జూన్ 6వ తేదీన జమ్మూ కాశ్మీర్లో కాట్రా నుండి శ్రీనగర్ మధ్య వందే భారత రైలు సర్వీస్ను ప్రారంభించి ఈ వంతెనను ప్రారంభించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.